ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య టిప్స్ అండ్ హోమ్. సో ఈరోజు నేను మీకు థైరాయిడ్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మీకు నేను చెప్తానన్నమాట. సో థైరాయిడ్ అనేది మనకు ఈ పార్ట్లో వస్తుంది. సో ఈ థైరాయిడ్ అనేది నాట్ ఓన్లీ ఉమెన్స్, చాలామంది చెప్పే ప్రాబ్లం ఉమెన్స్ థైరాయిడ్ ఉందండి అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళే కాకుండా మెన్స్లో వస్తుంది, ఇంకా మరీ టూ మచ్ అంటే పిల్లల్లో కూడా ఈ మధ్యలో థైరాయిడ్ వస్తూ ఉందన్నమాట. సో ఈ థైరాయిడ్ ఎందుకు వస్తుంది, ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, మెడిటేషన్ ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, సో ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ థైరాయిడ్ అనేది మెయిన్గా 2 కేటగిరీస్ ఉంటుందండి. ఒకటి వచ్చేసి హైపోథైరాయిడ్, రెండోది వచ్చేసి హైపర్ థైరాయిడ్. సో ఫస్ట్ది ఏంటంటే హైపోథైరాయిడ్. హైపోథైరాయిడ్ అంటే మనకు థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువగా రిలీజ్ చేయడాన్ని హైపోథైరాయిడ్ అంటారు. సో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ చేస్తే హైపర్ థైరాయిడ్ అంటారు అనమాట. సో వీటికి సిమ్టమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి మెయిన్గా వెయిట్ గెయిన్ అవుతారండి. వెయిట్ పుటాన్ అవుతూ ఉంటారు, సడన్గా పుటాన్ అవుతూ ఉంటారు. అండ్ దాంతోపాటు వాళ్ళకి కోల్డ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే వింటర్లో చల్లగా ఉంటుంది నార్మల్గా అందరికి, కానీ వీళ్ళకి ఓవర్గా చల్లగా ఉంటుంది. ఇంకా ఎండాకాలంలో కూడా చలి పెట్టడం ఇలాంటివి ఉంటాయన్నమాట. అండ్ దాంతోపాటు హార్ట్ రేట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, యాంగ్జైటీ పెరుగుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే డ్రై స్కిన్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇవి హైపోథైరాయిడ్కి లక్షణాలు. నెక్స్ట్ వచ్చేసి హైపర్ థైరాయిడ్. సో హైపర్ థైరాయిడ్కి రివర్స్ అండి. ఇది థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల వెయిట్ లాస్ అవుతూ ఉంటారు, హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది, అండ్ వీళ్ళకి యాంగ్జైటీ ఎక్కువ అవుతుందండి. యాంగ్జైటీ, తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా అయితే ఇవ్వండి, మెయిన్గా మనం ఎక్కువ వెయిట్ పుటానైనా, తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ పుటానైనా, తక్కువ టైంలో ఎక్కువ వెయిట్ లాస్ అయినా కూడా మనం ఒక టెస్ట్ చేయించుకోవడం బెటర్ అన్నమాట. సో ఇది ఓన్లీ లేడీస్కే కాదండి, జెంట్స్లో కూడా ప్రాబ్లం ఉంటుంది, థైరాయిడ్ ప్రాబ్లము. సో ఇంకా లేడీస్లో అయితే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులారిటీ ఉంటుందండి. హైపోథైరాయిడ్లో అయినా హైపర్ థైరాయిడ్లో అయినా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయన్నమాట. సో ఇది మరి ఇలా ఉన్నప్పుడు కొద్దిగా మీరు టెస్ట్ చేయించుకుంటే సరిపోతుందండి. ఈ టెస్ట్ కాస్ట్ కూడా మనకి లిటరల్లీ ఇందులో టెస్టులు T3, T4, TSH అని 3 టెస్టులు చేస్తారు. సో T3, T4, TSHకి మామూలుగా మనకు లిటరల్లీ ఒక 500 to 600 అలా అవుతాయి. సో నాకు తెలిసిన వరకు అయితే 500 to 600 అవుతాయని మాత్రం తెలుసు. మనము డాక్టర్స్కి కానీ ఇలాంటివి కానీ కొన్ని యాప్స్ యూజ్ చేయడం వల్ల మనకి తక్కువ కాస్ట్ పడుతుందన్నమాట. సో ఈ థైరాయిడ్ టెస్ట్ అనేది మరి ఎప్పుడు చేయించుకోవాలి అనేది ఫస్ట్ తెలుసుకుందాము. మీకు ఆల్రెడీ థైరాయిడ్ ఉంది, మేము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము అని అనుకునే వాళ్ళు మీరు ఎంటీ స్టమక్తో బ్లడ్ శాంపిల్స్ ఇస్తే మీకు ఎగ్జాక్ట్గా రిజల్ట్ వస్తుందండి. లేదండి మాకు ఎప్పుడు థైరాయిడ్ లేదు, మాకు కొద్దిగా సిమ్టమ్స్ అనిపిస్తున్నాయి, సో మేము ఎప్పుడు టెస్ట్ చేయించుకుంటే బెటర్ అంటే మీరు డేలో ఏ టైంలో చేయించుకున్నా కూడా మీకు రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో టెస్ట్ చేసుకునే టైమింగ్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అనమాట. డోస్ తీసుకునే వాళ్ళు, డోస్ తీసుకునే వాళ్ళకి ఇది కరెక్ట్ టైమింగ్స్ అనమాట. సో ఇది మనకు థైరాయిడ్ రకాలు అండ్ టెస్టింగ్ ప్రాసెస్. సో ఇలా తీసుకున్న తర్వాత మీరు వెంటనే ఈ లక్షణాలు కనిపించగానే నాకు థైరాయిడ్ ఉందేమో అని మీరు అస్సలు టెన్షన్ పడకండి. బికాస్ ఇప్పుడు చల్లగా ఉంది, కొద్దిమందికి చలి ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు టెస్ట్కి వెళ్ళేసి మీ టెస్ట్ రిజల్ట్ని బట్టి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు హైపోథైరాయిడా హైపర్ థైరాయిడా, అసలు మీకు థైరాయిడ్ ఉందా లేదా అనేది డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. దాన్ని బట్టి మీకు డోసేజ్ అనేది ఇస్తారన్నమాట. సో కాజెస్ ఏంటి, అసలు థైరాయిడ్ రావడానికి కారణాలు ఏంటి అని అనుకుంటే మనకు హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కానీ హెల్త్ కేర్ అడ్వైజర్స్ కానీ చెప్పేది ఏంటి అంటే మీ బాడీలో అయోడిన్ అనేది తక్కువ ఉండడం వల్ల థైరాయిడ్ వస్తుంది అంటారు. సో మనకు పుష్కలంగా ఆరోగ్యమైన భారత్ అనుకుంటూ చిన్నప్పుడు యాడ్ వచ్చేదండి టీవీలో. సో దానిలో ఉప్పులో మనం వాడే ప్రతి
ప్యాకెట్ ఉప్పులో అయోడిన్ అనేది మిక్స్ అయ్యే ఉంటుంది. సో మరి ఎందుకు వస్తుంది? అయోడిన్ అనేది పుష్కలంగా మనం పొద్దున్న లేసి కూరలలో తింటూనే ఉంటాం కదా. సో ఎందుకు వస్తుంది? మరి అది పక్కన పెట్టండి. ఇంట్లో అదే కూర అందరూ తింటారు, అదే సాల్ట్ అందరూ తింటారు, బట్ ఇంట్లో ఒకరికి లేదా ఇద్దరికి మాత్రమే థైరాయిడ్ వస్తుంది. అది ఎలా సాధ్యం? వస్తే అందరికీ రావాలి, డెఫిషియన్సీ. అదే కూర వండుతారు కాబట్టి రావాలి. కానీ ఇంట్లో ఒకరికన్నా ఇద్దరికన్నా లేదంటే ఎవరికి రాకుండా కూడా ఉంటుంది. అదే ఉప్పు దేశం మొత్తం వాడుతున్నారు, కానీ వాళ్ళకి అందరికీ ఎందుకు రాదు? ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే కాజ్ ఏం చెప్తారంటే బయట ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల మీకు ఇది వస్తుంది అని చెప్పేసి అంటారు. బయట ఫుడ్స్ నాకు తెలిసిన వాళ్ళలో ఒక 50% పీపుల్ డైలీ బయట ఫుడ్స్ తినే వాళ్ళు ఉన్నారండి. కానీ వాళ్ళకి ఎవరికి థైరాయిడ్ వచ్చిన సింటమ్స్ అయితే నాకు కనిపించలేదు. కానీ ఇదొక రీజన్ చెప్తానండి. సో నేను ఈ వీడియో చేయడానికి ముందు ఒక థైరాయిడ్ గురించి కొన్ని వందల వీడియోస్, కొన్ని వందల ఆర్టికల్స్ చూశానండి. ద మెయిన్ రీజన్ వచ్చేసి స్ట్రెస్ అండి. సో స్ట్రెస్ వల్ల మనకి థైరాయిడ్ వస్తుందండి. ఇంకొక పచ్చి నిజం చెప్పాలంటే మంది బాధల్ని మన బాధగా భావించినప్పుడు మాత్రమే థైరాయిడ్ వస్తుంది, లేదా ఏ హెల్త్ ఇష్యూ అయినా వస్తుందండి. హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనడానికి ఫస్ట్ రీజన్ ఏంటి? ఫుడ్ ఇవన్నీ కాదండి. మెయిన్గా టెన్షన్, స్ట్రెస్, వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ మన ప్రాబ్లమ్గా ఫీల్ అయినప్పుడు మాత్రమే మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయండి. నాకు తెలిసి ఇవి వాళ్ళు చెప్పే సాల్ట్ కానీ బయట ఫుడ్స్ కానీ, సో ఇవన్నీ కూడా నాకు రీజన్ అండి. ఒక 1% ఉంటాయేమో, కానీ మిగతా 99% స్ట్రెస్ వల్లనే మనకు ఇలాంటి డిసీజెస్ వస్తాయండి. సో ఇదేదో పెద్ద డిసీజ్ అని కూడా కాదు, ఇది కూడా మన చేతిలోనే ఉంటుంది, కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. సో మీకు దీని గురించి ఏదైనా తప్పుగా అనిపిస్తే సారీ అండి. బికాస్ నేను చూసిన దాన్ని అంటే లైక్ అన్ని వీడియోస్ చూసి ఓవరాల్గా నిర్ణయించుకుంది ఏంటంటే, నాకు తెలిసిన దాని ప్రకారము ఇదన్నమాట. స్ట్రెస్, టెన్షన్స్ వీటి వల్లనే మనకు ఈ థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. కారణాలు తెలుసుకున్నారు, థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నారు, మీకు థైరాయిడ్ లేదు అని తెలిసింది, బిందాస్ అండి, మంచిగా హ్యాపీగా ఉండండి. ఇట్లాంటి టెన్షన్స్ ఏం పెట్టుకోకండి, థైరాయిడ్ మళ్ళీ తెప్పించుకోకండి. ఒకవేళ థైరాయిడ్ ఉంది అని తెలిసింది అనుకోండి, ఇందులో T3, T4, TSH అని 3 రకాల టెస్టులు చేస్తారు. సో T3, T4 లెవెల్ని బట్టి ఒక రకమైన థైరాయిడ్, TSHని బట్టి ఒక రకమైన థైరాయిడ్ ఉంటుంది. సో ఇందులో సబ్ కేటగిరీస్ కూడా ఉంటాయంట, బట్ మెయిన్గా అయితే ఇవి 2 వస్తాయన్నమాట. సో దాన్ని బట్టి మీ లెవెల్ని బట్టి మీకు మెడిసిన్స్ అనేది రికమెండ్ చేస్తారనమాట డాక్టర్స్. సో ఇది మెయిన్. సో ఇలా రికమెండ్ చేసిన మెడిసిన్ ఎలా వాడాలి ఏంటి అనేది చెప్తాను. సో ఫస్ట్ మనకున్న థైరాయిడ్ లెవెల్ను బట్టి వాళ్ళు మెడిసిన్ రాస్తారండి. నేను తెలిసిన ఒక ఓల్డ్ డాక్టర్, అది కూడా యూట్యూబ్లోనే చూసాను. సో ఆ డాక్టర్ చెప్పింది ఏంటంటే, ఒకప్పుడు 100 mg వరకు మాత్రమే ఉండేదంటండి. ఆ తర్వాత డాక్టర్స్ వీళ్ళందరూ దాన్ని తగ్గించుకుంటూ వచ్చేసి 50 mg, ఆ తర్వాత 20, 37, 25, 12.5 ఇట్లా ఎంజీస్ డిక్రీజ్ చేసుకుంటూ వచ్చారంట. నాకు తెలియదండి అది ఎందుకు అలా అయింది అనేది తెలియదు. అంటే థైరాయిడ్ ఉంది అని కన్ఫర్మ్ అవ్వగానే 100 mg రాసేవాళ్ళంట ఫస్ట్. కానీ ఇప్పుడు మెడిసిన్స్లో చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి థైరాయిడ్ లెవెల్ని బట్టి వాళ్ళు మెడిసిన్ లెవెల్ అనేది రాస్తున్నారనమాట. సో ఇందులో కూడా చాలా కంపెనీస్ ఉంటాయి, ఇంకా రకరకాలు ఉంటాయి. సో అవన్నీ కూడా నాకు తెలియదు. బట్ ఏంటంటే ఇలా ఉంటుంది అనే నేను ఒక యూట్యూబ్లోనే చూశాను, ఒక ఓల్డ్ డాక్టరు. సో తను చెప్పారనమాట. సో ఇదనమాట. సో డాక్టర్ మీకు రికమెండ్ చేస్తారు మీ థైరాయిడ్ లెవెల్ని బట్టి. సో డోసేజ్ అనేది రికమెండ్ చేస్తారనమాట. సో ఇలా రికమెండ్ చేసిన డోసేజ్ని మీరు నెక్స్ట్ డే నుండి వాడతారు. ఎలా వాడతారు అంటే, చాలామంది ఎలా వాడతారు అనేది నేను చెప్తాను. మార్నింగ్ వేసుకుంటారు, బ్రష్ చేసుకొని ట్యాబ్లెట్ వేసుకొని ఒక 1/2 అవర్ తర్వాత ఏదైనా టీ, కాఫీస్ కానీ తినడం కానీ చేస్తారు. సో ఇక్కడ ఒక చిన్న పని చేయండి, మీకు 80-90లో ఉంది కూడా ఒక 3 monthsలో 20లో వస్తుందండి. నేను మాత్రం ఖచ్చితంగా
చెప్పగలుగుతాను ఈ విషయాన్ని. అయితే మీరు ట్యాబ్లెట్ వేసుకుంటారు, బ్రష్ వేసుకుంటారా చేసుకోకుండా వేసుకుంటారా అనేది మీ ఇష్టము. బికాజ్ ఒక 2 అవర్స్ ఖచ్చితంగా గ్యాప్ ఇచ్చేసి, అంటే లైక్ 5కో 6కో వేసుకుంటే 6కి వేసుకుంటే 8కి, 5కి వేసుకుంటే 7కి. ఆ తర్వాత మీరు కొద్దిగా ఒక 2 ముద్దలైన సాలిడ్ ఫుడ్ తిన్న తర్వాత టీ కాఫీస్ రికమెండ్ చేయండి, తీసుకోండి. సో దానివల్ల ఒక 3 మంత్స్లో ఖచ్చితంగా మీ లెవెల్స్ అనేవి తగ్గుతాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఇలా చేసి ఒకటే డోస్ని, అంటే లైక్ డాక్టర్ మీకు 50 mg రాశారండి, అదే డోస్ని ఒక 1 year అలా వాడుతూనే ఉంటారు. సో ఇలా వాడటం తప్పండి. మీకు ఒక బాటిల్ ఇస్తారు, ఆ బాటిల్లో 100 ట్యాబ్లెట్స్ ఆర్ 120 ట్యాబ్లెట్స్ ఉంటాయి. సో అది అయిపోయిన తర్వాత మీకు డాక్టర్ చెప్తాడు ఎవ్రీ 3 months 6 months అలా చెక్ చేసుకోమని చెప్పినప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సో మీరు ఫస్ట్ చేయించుకున్నప్పుడే దాని కాస్ట్ ఎక్కువ అవుతుందండి, ఆ తర్వాత దాని కాస్ట్ తక్కువగా ఉంటుంది. సో మీరు అలా చేయించుకుంటే బాగుంటుంది అనేది నా ఒక రికమెండేషన్ అనమాట. సో మీరు అలా చేయించుకున్నప్పుడు మీ థైరాయిడ్ లెవెల్స్ తగ్గుకుంటూ వస్తూ ఉంటాయి, లేదా పెరుగుతాయో, డోసు ఇంక్రీజా డిక్రీజా చేస్తూ ఉంటారనమాట. సో ఇలా ఒక్కసారి ట్యాబ్లెట్కి గ్యాప్ అనేది ఎక్కువ ఇస్తూ ఉండండి. 2 hours గ్యాప్ ఇస్తే చాలా చక్కగా పనిచేస్తుందండి. సో మనం ఈరోజు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఈరోజే పని చేయదండి, ఈరోజు ట్యాబ్లెట్ వేసుకుంటే 3 రోజుల తర్వాత పనిచేస్తుందంట. ఇది కూడా నేను ఎక్కడో విన్నాను, వీడియోస్ చాలా చూసానమాట. సో ఈరోజు ట్యాబ్లెట్ వేసుకుంటే 3 days తర్వాత పనిచేస్తుందంట. సో మీరు మధ్యలో కొద్దిమంది గ్యాప్ ఇస్తూ ఉంటారు, రెగ్యులర్గా ట్యాబ్లెట్స్ అనేవి వేసుకోండి. అంటే ఈరోజు వేసుకుంటే ఒకరోజు మర్చిపోయి మళ్ళీ ఒకరోజు వేసుకోవడం, 2 రోజులు మర్చిపోవడం, ఇట్లా చేశారనుకోండి అది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. స్టాక్ మార్కెట్లో ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ అవుతుంది, ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ అవుతుంది. మీకు కంటిన్యూస్గా మీరు ట్యాబ్లెట్స్ వేసుకుంటే మీ లెవెల్ అనేది డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక చిన్న పని అండి, ఇది చాలా ఇంపార్టెంట్ పని మీరు చేయాల్సింది. ట్యాబ్లెట్కి గ్యాప్ అనేది ఎక్కువ ఇవ్వండి. సో ఇది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ అండి. సో ఫుడ్ అవాయిడ్ చేయాల్సినవి చాలా ఉంటాయి. సో అందులో మెయిన్గా క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇవి, అండ్ కార్బ్స్ కూడా. అంటే థైరాయిడ్ లెవెల్స్ని బట్టి, అంటే టైప్స్ని బట్టి మీరు ఫుడ్ కంట్రోల్ చేయాలి. హైపోథైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఒక రకంగా, హైపర్ థైరాయిడ్ వచ్చిన వాళ్ళు ఒక రకంగా ఫుడ్ కంట్రోల్ చేయాల్సింది ఉంటుంది. అండ్ లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో రెండిట్లో ఏది వచ్చినా కూడా తినకూడని అయితే క్యాబేజీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తినకూడదండి. ఈ మధ్యలో నేను ఒకటి విన్నానండి, రాగి జావ కూడా తాగొద్దు అంటారు. అదేం లేదండి, రాగి జావ తాగొచ్చు, అది ఏం ప్రాబ్లం కాదు. అండ్ ఏంటంటే మీకు చెప్పాను కదా, థైరాయిడ్ టైప్ను బట్టి ఫుడ్ అనేది అది ఉంటుందన్నమాట. అండ్ సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి. సో మెయిన్గా అయితే మనం థైరాయిడ్ డిక్లేర్ అయిన తర్వాత మనం డోసేజ్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. సో ఇలా తీసుకోకపోతే వెయిట్ పుటాన్ అవ్వడము ఇలాంటివి ఉంటాయన్నమాట. జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, యాంగ్జైటీ పెరగడము, బీపీస్ రావడము, ఇంకా పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. ఇంకా దీనివల్లనే ఏంటంటే పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉండడం వల్ల పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి లేడీస్లో అయితే. సో ఇలా అవుతాయి. ఇంకా ఏంటి అంటే మెయిన్గా బోన్ అనేది చాలా వీక్ అయిపోతుందండి. సో బోన్ చాలా వీక్ అయిపోతుంది కాబట్టి మంచి కాల్షియం ఉన్న ఫుడ్ తీసుకోండి. అండ్ విటమిన్ D3 అందేలా చూసుకోండి. ఎండలో కొద్దిసేపు ఉండండి. నెక్స్ట్ ఫ్లెక్స్ సీడ్స్ ఉంటాయి కదా, సో ఫ్లెక్స్ సీడ్స్ కూడా రోజు ఒక స్పూన్ తింటే అనుకోండి మీకు కాల్షియం డెఫిషియన్సీ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో థైరాయిడ్ రాగానే మనకు చాలా వరకు బోన్స్ వీక్ అవుతాయి అని విన్నాను అనమాట. సో నాకు తెలిసిన ఒక ఆంటీకి అయితే చాలా 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 ఇయర్స్ నుండి ఉందన్నమాట థైరాయిడ్. సో తనకు చాలా అంటే చాలా వీక్ అయిపోయింది. మెయిన్గా డాక్టర్స్ చెప్పేది కూడా ఇదే అనమాట, థైరాయిడ్ వచ్చింది కాబట్టి కాల్షియం కూడా తగ్గిపోద్ది. సో కాల్షియం తీసుకోండి, ఫుడ్ కాల్షియం ఉన్న ఫుడ్ లైక్ పాలు కానీ పెరుగు కానీ ఇలాంటివి తీసుకోండి అని చెప్తూ ఉంటారు అనమాట. సో ఇందులో ఇంకా ఆంటీ ఏంటంటే వీక్ మొత్తము ఒక డోస్ వేసుకుంటుంది. సండే రోజు వచ్చేసి ఒక డోసు, అంటే రెగ్యులర్గా వేసుకునే డోస్ కాకుండా అడిషనల్గా ఇంకొక డోస్ వేసుకుంటుంది అనమాట. సో ఇలా ఉంటాయన్నమాట ప్రాబ్లమ్స్.
సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానమాట. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.